మీరు కనుక మీ బైబిల్స్ని తెరిచినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీయు వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎవరు ఆ దేవుడు అంటే యెహోవా అనే నేను. ఈ దేవుడు యెహోవా దేవుడు సృష్టి అంతటిని సృజించాడు. దేవుని ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు 10 తెగుళ్ళు పంపించాడు. దేవుడు 10 తెగుళ్ళు పంపించి అద్భుతంగా వారిని ఐగుప్తు నుంచి విడిపించాడు. ఇంతగా చేశాడు. నిజమైన దేవుడు, ఏకైక దేవుడు గనక ఆయన అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండడానికి వీల్లేదు. దేవుడు అంటున్నాడు తన ప్రజలతో, ఇదిగో మీరు నా పట్ల నమ్మకంగా ఉండాలి, నమ్మకత్వాన్ని చూపించాలి, నన్ను మాత్రమే పూజించాలి, నిబంధనకు నమ్మకంగా ఉండాలి, నాకు సాటి ఎవరు లేరు, దేర్ ఆర్ నో రైవల్స్. గనక ఏ దేవుని మీరు పూజించడానికి వీలు లేదని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండము 6:4 ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం. ఇజ్రాయెల్ ప్రజలకు క్షమ అంటారు దీని, ఎందుకంటే వినుము అనే పదము హీబ్రూలో క్షమ. సో 6:4 ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, అంటే ఏకైక దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచమంతటికి ఒకే దేవుడై ఉంటున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఒకే దేవుడై ఉంటున్నాడు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనం ఏం చూస్తున్నామంటే, ఈ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మునిగా ఉనికి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో అంత క్లారిటీ లేదు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒకే దేవుడు 3 వ్యక్తులుగా ఉనికి కలిగి ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మునిగా. ఈ త్రియేక దేవునికి మాత్రమే మనం మొదటి స్థానం ఇవ్వాలి. మనం కనుక అన్య దేవతల్ని పూజిస్తే దేవుడు సహించడు, తట్టుకోలేడు. అదేంది దేవునికి అంత సమస్య అంటే మరి మీకు లేదా? ఒక భర్త ఎవరైనా కానీ తన భార్య తనని ప్రేమించాలని కోరుకుంటాడు. తన భార్య తనని ప్రేమించకుండా వేరే పురుషుల వైపు వెళ్తున్నట్లయితే, ఆకట్టుకుంటున్నట్లయితే, అటువైపు ఆకర్షితురాలు అయినట్లయితే భర్తకు కోపం కలగదా, ఈర్ష్య కలగదా? ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు ఒక్కడే, ఆయన మనందరినీ సృష్టించాడు, మనల్ని విమోచించాడు. కాబట్టి మనందరము ఆయనని ఆరాధించాలని ఆయన యొక్క కోరిక. అందుకే దేవుని ప్రజలు పూజించకుండా అన్య దేవతలు పూజించినప్పుడు హృదయం పగిలిపోవాలి మనది. ఇంకా చాలామంది నిజమైన దేవుని తెలుసుకోలేకుండా ఉంటున్నారు, నిజమైన దేవుని ఆరాధించలేకపోతున్నారు. వారిని చిన్న చూపు చూడకుండా జాలిపడాలి, ప్రార్థించాలి, భారముతో ఉపవాసంతో వారి కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. వారందరూ దేవుని తెలుసుకోవాలని మనము తపన కలిగి ఉండాలి. Thank you.